దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని రోమపత్రిక 13 అధ్యాయము 11వ వచనం నుంచి గత 2 దినములు దేవుడు మాట్లాడినందుకు వేలాది స్తోత్రమండి. ఇదే కీ పాయింట్‌గా మరి ఈ దినమున కూడా కొన్ని మాటలు దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. నిన్నటి దినమున మనము రోమపత్రిక 13 అధ్యాయము 13వ వచనం ప్రకారం అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటియందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుమని దేవుడు కొన్ని మాటలు మనకి వాటినన్నిటిని కూడా విసర్జించాలని దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. వీటిని విసర్జించాలంటే వీటి నుంచి దూరంగా ఉండాలంటే మరి రోమపత్రిక 13 అధ్యాయం 12వ వచనం ప్రకారంగా తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అటువంటి మరి యుద్ధోపకరణములు ధరించుకోవాలనంటే ఈ దినమున కూడా మరి యొక్క వాక్యముతోటి దేవుడు ఆ యుద్ధోపకరణం ధరించుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా విజయం ఇస్తాడో మరి కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనములో శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమందు రథమందు పరిగెత్తనుల్లసించుచున్నాడనే వాక్యముతోటి ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రములండి. నడుము కట్టుకోవాలంట. ఆయుధములు ధరించుకున్న వాడివై రథం ఎక్కున్న వారముగా గురి చూసి వదిలిన బాణం వలె శత్రువు గుండెని చీల్చగలిగి దేవానుగ్రహమైన ఒక ఆయుధముగా మనమంతా కూడా బయలుదేరవలసి ఉన్నదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవానుగ్రహితమైన ఆయుధం ఏంటంటే అది వాక్యము, ప్రార్థనే కదా. వాటి ద్వారానే మనం ప్రతిదీ కూడా ఎదిరించగలుగుతాము. ఇంకా నిద్రపోయే వారముగా ఉండకుండా ఓ ప్రక్కన ఎన్నో భయంకరమైన మారణ హోమములు జరుగుతున్నాయి. ఓ ప్రక్కన సూచనలు జరుగుతూ ఉన్నాయి కదా. ఓడల అంతా నష్టం జరుగుతూ ఉంటే సరుకు అంతా కూడా సముద్రంలో పడేస్తుంటే దేవుని ఎరుగని అన్య జనులు సహితం ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రవక్త యోనా మాత్రం నిద్రపోతున్న వాడికి అర్థం కావడం లేదంట. ఓ ప్రక్కన సూచనలు నెరవేరుచున్నాయి. అంజూరపు చెట్టు చిగురించింది, ఎర్రటిపై దొరికింది, మందిరం కట్టడానికి ఏర్పాట్లు జరుగుచున్నాయి, అనుదిన పనుల కోసం సిద్ధపడుచు ఉన్నారు కదా. అదేవిధముగా రాత్రిపూట విశ్వాసులు, భక్తిపరులు, ప్రార్థనా పరులు అందరూ కూడా ప్రార్థన చేసి మరి ఉన్నట్లుగా మరి ప్రార్థనని విత్తనము దేవుని దగ్గర వేసినప్పటికీ కూడా శత్రువు వచ్చి గురుగులు చల్లుతూ ఉంటాడట. ఆ శత్రువు వచ్చి గురుగులు చల్లక ముందే మరి మనము మేల్కొని ఉండాలని దేవుడు మరి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉండగానే ఆ పని చేయనియము కదా మనం. అందుకనే మనం మెలకువగా ఉండాలి. మన సంఘములో మన కుటుంబంలో, మన దేశములలో, మన చుట్టుప్రక్కల ఎందుకు నష్టం వస్తుంది? మన సేవలో, మన పరిచర్యలలో మరి ఎందుకు ఇటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఫలితం రావడం లేదని అంటే మనము మెలకువగా ఉండాలని దేవుడు వాక్యము తెలియజేస్తున్నది కదా. ప్రార్థనలు చేయగలగాలి, మెలకువ ఉండాలని, జూలు విదిల్చిన సింహంలాగా లేవాలని, సియోను కుమారి లేచి నీ మెడకట్లు తెంపుకొని బలం తెచ్చుకో అని యెషయా గ్రంథం 52 అధ్యాయం 1-2 వచనంలో చెప్పినట్లుగా మరి మనం ప్రార్థన చేసి మెలకువగా ఉండాలంట. బలం తెచ్చుకోవాలి. అదేవిధంగా మన కట్లను మనకి ఏ బంధకాలను అవన్నీ కూడా తెంచుకోవాలంట. మనకు ఒక్కటే పోలిక దేవుడు చెప్తున్నాడు. ఉదయించు సూర్యుడు వల్లే ప్రతి వారు ఉండాలని చెప్తున్నాడు. తనకంటే సూర్యుడు ఎట్లా ఉంటాడంటే తనకంటే అడ్డుగా ఎత్తుగా ఒక్కొక్క దాన్ని అధిగమించి ఒక మహాపర్వతం మీద నుండి పైకి లేస్తూ ఉంటాడట. నిద్రలో నుండి పైకి లేవాలి, ఆ బలహీనత నుండి పైకి లేవాలి, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. రోమపత్రిక 13 అధ్యాయం 13వ వచనం ప్రకారంగా అవన్నీ కూడా వదిలించుకోవాలి. రాత్రి వేళ ధరించిన వస్త్రం తీసివేసి బయటకు రావాలి. అమర్యాదగా ఉండవద్దు. రావడమే యుద్ధభూమిలోకి యుద్ధోపకరణములు ధరించుకుని రావాలట. చీకటి శక్తులపై ఒక సమరం అనే బూరం రోగించాల్సిన కాలం ఇది అంటున్నాడు దేవుడు. రాత్రులు వచ్చే శక్తులను అంత నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లు ఇప్పుడు కూడా వచ్చావు కదా, పోతావా లేదా అని గద్దించు సింహంలాగా ఉండాలంట. నిద్రను గద్దించాలి, చీకటి ఆత్మను గద్దించాలా, అపవాది తంత్రములను గద్దించాలా. ఎప్పుడూ నిద్రపోవడం అనే కాదు కదా. నిద్రలో ఆ విత్తనాలు చేనులో వేయడానికి ప్రయత్నం చేసే శత్రువుని గద్దించగలగాలి. మన చేతిలో ఉన్న ప్రార్థన వాక్యం మన ఆయుధమును చూస్తున్నప్పుడు శత్రువు సాతానుకు వణుకు పుట్టాలంట. ఎప్పుడు వణుకు పుడుతుంది? సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడే కదా.
మొదట మనం లేవగానే కూడా దేవుని యొక్క సంబంధమైన యుద్ధోపకరణములని ధరించుకోవాలి. చీకటి శక్తుల మీద, చీకటి కార్యముల మీద యుద్ధోపకరణములని ప్రార్థన వాక్యమును మ్రోగించగలిగితే ఒక సమరమే జరిపించి దేవుని ప్రజలు కావాలి, రావాలి, లేవాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. 400 సంవత్సరాలు పైబడి బానిస బ్రతుకులుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు నలిగి వేసారిపోయి అలసిపోయి ఉన్నప్పుడు, ఇక మా వల్ల కాదయ్యా అని మొర్రపెడుతున్నప్పుడు, ప్రజలకు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే మరలా, మీరు యుద్ధ సన్నద్ధులై వెళ్ళండి అని నిర్గమకాండం 13 అధ్యాయం 18 వచనం అంటున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టేసేస్తే అయిపోయిందప్ప కార్యక్రమం. ఇది ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు ఇంకా అలసిపోయామంటే అక్కడ అలసిపోయారు. మీరు పాలు ప్రదేశానికి రావాలి కదా! మీరు పాలు ప్రదేశం రావాలంటే యుద్ధ సన్నద్ధులండి అని నిర్గమకాండం 13 అధ్యాయం 18లో చెప్తున్నాడు. 14 వచనంలో మరి వారి యుద్ధ సన్నద్ధులు అందరూ బయలుదేరినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా దేవుడు వారితోటి ఉండి వారిని పాలు ప్రదేశంలోకి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించి శత్రువైన ఐగుప్తు సైన్యం అంతా కూడా సముద్రంలో ముంచివేసినట్లుగా ఉన్నది కదా! మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మోషే అడ్డుపడి ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలు పాలు ప్రదేశంలోనికి ప్రవేశపెట్టాడు. ఈ విధంగా మనము కూడా ప్రార్థన చేసి అనేక ఆత్మలు రక్షించలాగున దేవుడి వాక్యములతోటి మనందరినీ కూడా బలపరిచేందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని విషయములు రేపటి దినం దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములు. ఆమేన్.